మన శాసనసభ సాంప్రదాయాలు మన బుక్కు లెజిస్లేచర్ ప్రొసీజర్ చూస్తే ఎప్పుడైనా మన మెంబర్స్ కాకుండా సభలోకి రాగలిగే అవకాశం మన కాన్స్టిట్యూషన్లో ఒకే ఒక్కరు అడ్వకేట్ జనరల్ గారికి మాత్రమే ఉంది. ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్పీకర్ గవర్నమెంట్ ఓన్లీ అడ్వకేట్ జనరల్ గారు వచ్చి ఈ శాసనసభలో ఒపీనియన్ ఇవ్వడానికి శాసనసభలో వారికి ప్రత్యేకంగా ఒక స్థానం కేటాయించబడి ఉంటుంది. కానీ నేను 25 ఏళ్లుగా ఈ సభలో 20 ఏళ్లుగా ఉన్నాం. అంతకు ముందు కూడా మేము చూసాం అధ్యక్ష. ఏ రోజు కూడా ఒక టెక్నీషియన్ను నాన్ మెంబర్ను ఈ సభలోకి అలో చేసిన చరిత్ర లేదు అధ్యక్ష. దయచేసి కొత్త సంప్రదాయాలు తేవద్దు. మంత్రి గారిని చేయమనండి ప్రజెంటేషన్. ఆ రోజు కేసీఆర్ గారు చేసినప్పుడు కూడా టెక్నీషియన్ లోపల సభలో లేడు. కేసీఆర్ గారే స్వయంగా చేశారు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా ఈ రకమైనటువంటి రేపు ఎవరిని బట్టి వాళ్ళనే సభలోకి తెస్తాం అధ్యక్ష. ఇదేమైనా పద్ధతి? ఇది ఎవరిని బట్టి వాళ్ళని సభలోకి తెచ్చి కూర్చోబెడితే సభ్యుల యొక్క శాంటిటీ కూడా దెబ్బతింటది. దయచేసి టెక్నీషియన్ బయటకు పంపి మంత్రి గారు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. హరీష్ రావు గారి మాటలను గౌరవిస్తూ ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు టెక్నీషియన్ లోపటనే ఉన్నాడు కాబట్టి 1 మినిట్ రికార్డులనన్నీ పరిశీలించి వారిచ్చిన రిక్వెస్ట్ ఏదైతున్నదో ఆ రిక్వెస్ట్ను కన్సిడర్ చేస్తూ నేను అనుమతి ఇచ్చిన నన్ను ప్రశ్నించొద్దని చెప్పేసి సభ్యులను కోరుకుంటున్నాను. మంత్రి గారు. స్పీకర్ సార్, ముందుగా ప్రభుత్వానికి ఇరిగేషన్ సెక్టార్పై శ్వేతపత్రం శాసనసభలో చర్చించడానికి అవకాశం బుక్ ఇచ్చేసింది. సరే స్పీకర్ గారు, మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గ్రేటర్ క్లారిటీ కోసం మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అనుమతి ఇచ్చినందుకు కూడా నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓవర్ ద నెక్స్ట్ 45 minutes or 1 hour తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్పై జరుగుతున్న అన్ని విషయాలపై ఈ సభలో సభ్యులందరికీ యావత్ తెలంగాణ ప్రజానీకానికి జరుగుతున్న విషయాలపై ప్రభుత్వం సైడ్ నుంచి మేము వైట్ పేపర్ ప్రజెంట్ చేస్తున్నాం. ముందుగా స్పీకర్ సార్, ఈ వైట్ పేపర్ అనుకుంది ఈ ప్రభుత్వం ఫైనాన్స్ మీద పెట్టడం జరిగింది, పవర్ సెక్టర్ నుంచి పెట్టడం జరిగింది, అదేవిధంగా ఇరిగేషన్ మీద పెట్టాలని కూడా చాలా రోజుల క్రితం డిసైడ్ చేయడం జరిగింది. ఈ వైట్ పేపర్ పెట్టాలని అనే నిర్ణయం తర్వాత ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు నేను ముందుగా ప్రస్తావిస్తున్నాను. మేడిగడ్డ బ్యారేజ్ అని, ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్.